నమస్తే, వెల్కమ్ టు లియో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కరెక్ట్గా సంవత్సరం పాలైందని చెప్పి అనుకోవాలి. అయితే ఈ సంవత్సరంలోనే రేవంత్ రెడ్డికి మిత్రుల కన్నా శత్రువులు పెరుగుతున్నారా? అది కాక శత్రువులు కూడా ఎవరు అంటే అందరూ సెలబ్రిటీలేనా? ఎందుకు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా. సార్, కరెక్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చి సంవత్సరం పాటు అయిపోయింది. అయితే ఖచ్చితంగా రాజకీయకు సంబంధించి ఏదైతే శత్రువులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పెరుగుతుంటారు. ఎందుకంటే పక్కన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరో పార్టీలు కావచ్చు, ఖచ్చితంగా బురద జల్లుతుంటారు, అది వేరు. కానీ ఎందుకని రేవంత్ రెడ్డి, అంత మంచి పేరున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఎందుకని సెలబ్రిటీలకి శత్రువు అవుతూ వస్తున్నాడని చెప్పి చూసుకుంటే మనకు చాలా రకాలైనటువంటి కోణాలు వస్తున్నాయి. ఏదైతే మనకు చూసాం మొన్నటి దాకా హైడ్రాకి సంబంధించి కూడా కొంతమంది మంచి సెలబ్రిటీలకి సంబంధించిన శత్రువులు, అది నాగార్జున గారి విషయంలో చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే మొన్న మధ్య చూసుకుంటే మళ్ళీ అల్లు అర్జున్ సంబంధించిన కేసులో కావచ్చు, ఒక పక్క జానీ మాస్టర్ కావచ్చు. ఇదే విధంగా కాకుండా బిజినెస్కి సంబంధించి కూడా, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అలాంటి సెలబ్రిటీలకు కూడా చాలా పెద్ద శత్రువాడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడగొడుతున్నాడు, అక్కడ చంద్రబాబు నాయుడుకి హెల్ప్ చేస్తున్నాడు, సంథింగ్ ఏదో ఇట్లాంటివి వస్తున్నాయి. నిజంగా రేవంత్ రెడ్డి శత్రు అవుతున్నాడా సెలబ్రిటీస్ కంటే? ఏమంటారు మీరు? ఇప్పుడు సెలబ్రిటీలు అనేవాళ్ళు మీరు చెప్పిన ఒక ముగ్గురు నలుగురు అండి. కానీ ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి చెందిన ప్రజాబాహుళ్యం అందరికీ ముఖ్యమంత్రి. ఆయన సెలబ్రిటీలకు కాదు, అందరికి, సెలబ్రిటీలతో సహా అందరికీ ముఖ్యమంత్రి. ఇప్పుడు సెలబ్రిటీలు అనేవాళ్ళు ముఖ్యంగా సినిమా రంగంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాస్తవాలు మాట్లాడుకుందాం జగన్ గారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము డెమిగాడ్స్, దేవుళ్ళకి సమానమైనటువంటి వ్యక్తులు, మమ్మల్ని ప్రజలు ఆరాధిస్తున్నారు, మాకు పెద్ద గ్లామర్ ఉంది, మేము బయటికి వెళ్తే జనం ఎగబడతారు, తొక్కిసలాటలు అవుతాయి, మనుషులు చచ్చిపోతారు, మేము నవ్వినా ఏడ్చినా ఏది చేసినా న్యూసే, తర్వాత విపరీతంగా ఈ మీడియాలో మాకు ప్రచారం దొరుకుతుంది, మీడియా వాళ్ళు కనుక వస్తే మేము కొట్టినా కూడా వాళ్ళకి తీపిగానే ఉంటుంది, మనం ఇంట్లో ఏ కుక్క చచ్చిపోయినా మీడియాలో మనం ప్రచారం దొరుకుతుంది మనకి. అట్లా ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము ఏది చేసినా రైటే, మేము ఏది చేసినా న్యూసే, మేము ఏది చేసినా గ్రేటే, అసలు మా లెవెలే వేరు, మా జీవితమే వేరు, అట్లా పరిస్థితికి వచ్చేసారు సినిమా వాళ్ళు. అందులో అది సినిమా వాళ్ళ తప్ప అంటే సినిమా వాళ్ళ తప్పు అని కూడా మనం పూర్తిగా చెప్పలేము. మీడియా తప్పు కూడా ఉంది. అది ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ ఉనికి కోసం వీళ్ళని ఒక డెమోగాడ్స్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు మొన్న హైడ్రా, మూసీకి సంబంధించి కానీ ఈ జలాశయాలను కనుక కాపాడుకోకపోతే ఒక హైదరాబాదు ఒక వల్కనం మీద కూర్చున్నంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందనేది జనాలకు అర్థం కావట్లేదండి. ఎప్పుడో బహుశా 1919లోనో 1918 ఆ ప్రాంతాల్లో వరద వచ్చినప్పుడు మూసీలో కొన్ని వేల మంది చనిపోయారు. అప్పటికి ఇంత జనసాంద్రత లేదు. ఇవాళ కనుక మూసీ అదే స్థాయిలో కనుక ఉప్పొంగితే లక్షల మంది చచ్చిపోతారు. తర్వాత మూసీ లోపలికల్లా వెళ్ళిపోయి శాశ్వత కట్టడాలు కట్టేసుకున్నారు, నీళ్లు ప్రవహించవు, అది మొత్తం హైదరాబాద్ సిటీని ముంచెత్తుతుంది, జనం చచ్చిపోతారు, లక్షల మంది చచ్చిపోతారు. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. తర్వాత ఈ నాలాలు వీటిని అన్నీ ఆక్రమించడం, జలాశయాలను, చెరువులను ఆక్రమించడం వలన సహజంగా నీళ్లు తీసుకోవాల్సిన చెరువులు నిండిపోయి రోడ్ల మీదకి వచ్చేసి ఎంత చిన్న వాన వస్తే కూడా వాహనాలన్నీ మునిగిపోతున్నాయి, అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి, కాలనీలు మునిగిపోతున్నాయి. వీటిని కనుక సరిచేద్దామని ప్రయత్నిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఒక విలన్ లాగా తయారయ్యాడు. అందులో ముఖ్యంగా మీరు అన్నారు పెద్ద పెద్ద బిల్డర్స్ అని, వాళ్ళు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడుతున్నారు. ఇప్పుడు అవి పడగొట్టడం వలన ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ పడిపోద్దని, ఆ మేరకు ఏదో ఆంధ్రాలో పెరిగిపోయి చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. అంతే తప్ప హైదరాబాద్ సిటీలో ప్రజలకి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ రోజు జనమే అడుగుతారు, ప్రభుత్వం కళ్ళు మూసుకుందా, ఎందుకు తీయలేదు, మూసీని కనుక క్లియర్ చేస్తే ఇవాళ ఇంత మునక రాకపోయేది కదా అని ఇదే పత్రికలు, ఇదే మీడియా ప్రశ్నిస్తాయి. అట్లాగే చెరువుల్లో కట్టినప్పుడు ఎందుకు ఆక్రమణకు తీయలేదు అని అడుగుతారు. మొన్న ఈ మధ్య చిన్న చిన్న వానలకు కూడా కార్లు తెప్పల్లాగా తేలిపోయినాయి, అనేక కాలనీల్లో మునిగిపోయినాయి, మనం చూసాం. కాబట్టి ఇవాళ నాగార్జున గారిదే ఉంది. నాగార్జున గారు ఇవాళ కట్ల కనీసం 3 గవర్నమెంట్లు అంతకుముందు కూడా ఆ ఎన్ కన్వెన్షన్ ఉంది. కానీ ఈయన పట్టుకున్న తర్వాత సర్వే చేసి అది చెరువు గర్భంలోకి వచ్చింది,
ఆయన సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ అంతా పార్కింగ్లో ఉంది, కట్టడం అంతానేమో చెరువులోకి ఉంది. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే చెరువులో కనుక కట్టేస్తే ఈ భూమిని తర్వాత కమర్షియల్గా ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, ఒకసారి కట్టేసిన తర్వాత ఏమి జరగదు అనే ఒక భరోసా మీద ఆయన ఉన్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా లౌక్యంగా వ్యవహరిస్తూ తన పని గడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఈ ప్రమాదాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద కానీ సెలబ్రిటీల మీద కానీ ఎవరి మీద కోపం లేదు. కానీ ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఏదైనా ఒక మంచి పని చేయాలి, రేపు ఇంత ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి హైదరాబాద్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితికి వచ్చింది. అది తెలుసుకోవటం లేదు. హైడ్రా మౌలాను ఈయనేదో ఫ్యాన్సీగా చేస్తున్నాడు, జనాలను వేధిస్తానికి చేస్తున్నాడు అనుకుంటున్నారే తప్ప రేపు రాబోయే ఉపద్రవాన్ని నివారించడానికి చేస్తున్నాడు అనేది గమనించట్లేదు. ప్రతిదానికి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మొన్న మోహన్ బాబు గారి ఇష్యూ అది ఒక ఆయన కుటుంబ సమస్యను తీసుకొచ్చి ఒక సామాజిక శాంతి భద్రతల సమస్యగా చేశారు. ఒక 70 మంది 80 మంది వాళ్ళని తీసుకొచ్చి బౌన్సర్లను తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్కి సవాల్ ఇసిరితే పోలీసులు వెళ్ళి ఇల్లంతా చుట్టుముట్టి వాళ్ళందరినీ బయటికి పంపిస్తే ప్రసాళ్ళు వెళ్తే ప్రసాళ్ళను కొట్టి మళ్ళీ ఆయన కొడుక్కి ఒక ఆడియో రిలీజ్ ఇచ్చాడు. మైకుల్లో చెప్పించుకోవచ్చు కదండి, బళ్ళు పెట్టి రిక్షాలోను ఆటోల్లో కొడుక్కి ఏదైనా మెసేజ్ చెప్పదలుచుకుంటే మీడియా ద్వారా చెప్పడం ఎందుకు? మీడియా మీ ఇద్దరి మధ్యలో ఎంత తడికి రాయబారం చేస్తుందా? తండ్రి కొడుకు మధ్యలో ఎక్కడన్నా మీడియా ఉంది ప్రజలకు సంబంధించిన అంశాలు చెప్పడానికి. తండ్రి నుంచి కొడుక్కి వెళ్ళే మెసేజ్కి మీడియాతో ఏం పని? మీడియాకి రిలీజ్ చేశాడు కదా, సోషల్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన వాయిస్ మెసేజ్లు వచ్చినాయి కదా. ఆ రోజు ఆయనకి తప్పు అనిపిస్తలా మీడియా ప్రమేయం. ఇంటికి వెళ్తే ఆయన పట్టు కొట్టాడు. చీకట్లో నాకు తెలియలేదని చెబుతున్నాడు, ఆయన ఏదైనా అసాంఘిక శక్తి ఏమో అనుకున్నానని. ఇప్పుడు సినిమాల్లో నటిస్తాడని తెలుసు, జీవితంలో కూడా నటిస్తున్నాడు. అయినా నీకు ఇదంతటికి ఎవరికి చెబుతున్నాడు? ఆయన రకరకాల ఆయన భాషా చిత్రాల్లో నటించాడు, అభిమానులకి శ్రేయోభిలాషులకి రాజకీయ ప్రజాప్రతినిధులకి చెబుతున్నాడు. నువ్వు వివరణివ్వాల్సింది వీళ్ళందరికి కాదు, రేపు కోర్టులో చెప్పు. కోర్టు కనుక నమ్మితే నిజంగా నువ్వు అమాయకంగానే కొట్టావని కేసు కొట్టేస్తుంది. లేదు నువ్వు హత్యా ప్రయత్నమే చేసావంటే 3 ఏళ్ళో 4 ఏళ్ళలో జైలు శిక్ష వేస్తుంది. మళ్ళీ మీడియాలో ఎందుకు యాక్షన్? కోర్టులో చేయి ఆ యాక్షన్ ఏదో. అయితే ఇదంతా జరిగిన తర్వాత మోహన్ బాబు ఏదైతే పరారిలో ఉన్నాడని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. అయితే చేసిందంతా వీళ్ళే చేస్తూ, అంటే వీళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైతే వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో అక్రమంగా కట్టడాలు కావచ్చు, అదేవిధంగా పుష్పకు సంబంధించి స్టాంపిడ్ జరగడంతో అక్కడ చనిపోయినటువంటి రేవతి గారు కావచ్చు. సో జరిగిందంతా వీళ్ళందరూ చేసి, కానీ ఇదంతా కూడా కుట్ర చేస్తుంది రేవంత్ రెడ్డి అనడాన్ని ఎలా చూడాలంటే? అదే ఇప్పుడు మొన్న జానీ మాస్టర్ని అరెస్ట్ చేస్తే కూడా తప్పనే వాళ్ళు ఉన్నారు. అతను ఒక మహిళని రకరకాల పద్ధతుల్లో ఎక్స్ప్లాయిట్ చేసింది అడగట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నాడు, ఒక మధ్యతరగతి రేవతి చనిపోతే మీకు కనపట్టం లేదా? లేకపోతే ఆ బిడ్డ తొక్కిసలాట్లో చిక్కుకుపోయి ఇవాళ జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు, ఆ కుటుంబం ఇంత నష్టపోతే మీకు కనపట్టం లేదా? పాన్ ఇండియా నిర్మాతలుగా లేకపోతే నటుడిగా ఆయన ఆ రోజు అక్కడికి బాధ్యతారాహిత్యంగా వెళ్ళి దానికి కారణమైనందుకు ఆయన బౌన్సర్లు తీసుకెళ్ళి తొక్కిసలాట చేసినందుకు చేస్తే తప్ప అని అడుగుతున్నాడు. అట్లాగే చెరువులో కడితే ఆయన ఎంత పెద్ద ఆయననే వదిలేయాలని అడుగుతున్నాడు. అదే మోహన్ బాబు గారు ఆయన మరి పెద్ద రాజ్యసభలో సభ్యుడిగా చేశాడు, పెద్ద విద్యా సంస్థ ఉంది, ప్రముఖ నటుడు, అన్ని నిర్మాత, అన్ని మంచిగా బాగానే ఉన్నాయి. కానీ చేసిన పని ఎలా ఉంది? ఆయన ఇష్టమా బౌన్సర్లను తీసుకొచ్చి సమాజంలో ఒక గందరగోళం సృష్టించడం? జానీ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ని ఏది చేసినా ఊరుకోవాలా? ఇలా అట్లాగే ఇవన్నీ కూడా ఇప్పుడు తర్వాత పెద్ద బిల్డర్ అయ్యి ఉండొచ్చు అతను, వెళ్ళి చెరువులో కట్టి అమాయకులకి మధ్యతరగతి వాళ్ళకి అమ్మి డబ్బులు చేసుకుంటే తర్వాత ఆ చెరువులు రేపు నీళ్ళు అయితే నిలబడవు, దాని మూలన రోడ్లు మునుగుతున్నాయి, కాలనీలు మునుగుతున్నాయి. ఇట్లాంటి వాటిని ప్రశ్నిస్తే తప్పంటే ఇక ముఖ్యమంత్రి ఏం చేయాలి? రేపు చేయనందుకు కూడా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఒక్కోసారి ముఖ్యమంత్రి మీద సుమోటోగా కూడా కొన్ని కోర్టుల ఆదేశాలు కూడా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వంలో అధినేతగా ఉండి ఇంత బాధ్యత రాహిత్యంగా ఎలా వదిలిపెట్టారు, మూసి అంత ఇళ్ళు కట్టింది మీకు కనబడలేదా అని గౌరవ న్యాయస్థానాలు కూడా ప్రశ్నించవచ్చు. సుమోటోగా కేసు కూడా బుక్ చేయమనొచ్చు కదండి.
సో మొత్తానికి ఎవరికి శత్రువులు అవుతున్నారు? నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కరెక్ట్ సంవత్సరం కాకముందే సెలబ్రిటీకి శత్రువులు అవుతున్నారా కాదా అంటే మీరేం చెప్తారు? సెలబ్రిటీకి అని కాదు, ఇప్పుడు పెద్దాళ్లే తప్పులు చేస్తారండి, చిన్నాడు తప్పు చేయలేడు. ఎందుకు చేయలేడంటే చిన్నాడికి అంత ఆర్థిక పరిపుష్టి ఉండదు, తర్వాత శక్తి ఉండదు, తర్వాత అంత కాన్ఫిడెన్స్ ఉండదు. నేను ఏ ప్రభుత్వం వచ్చినా మేనేజ్ చేయగలననే ధైర్యం ఇప్పుడు నాగార్జున గారికి ఉన్నట్టు ఒక మామూలు వ్యక్తికి మిడిల్ క్లాస్ ఆడు చేయగలడు అలాంటి పని? ఇప్పుడు తను ఒక 200 గజాలు కొనుక్కున్నాడండి, పక్కన ఇంకొక 100 గజాల్లో ఇల్లు కట్టుకుని 200 గజాలని గార్డెన్ పెట్టుకుంటాడా? రేపు ఆ 100 గజాలు కనుక కూల్ చేస్తే నేను నష్టపడతాను అనుకుంటాడు కదా. ఇంత ఎంపైర్ ఉంది కాబట్టి ఒక ఛాన్స్ తీసుకుందామని పెద్దాళ్ళే చేస్తారు ఇట్లాంటి పనులు, ఇలాంటి దుస్సాహసాలు. ఆ దుస్సాహసాలు చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా కఠినంగా తీసుకోవాలి, లేకపోతే పెద్దాళ్ళకి అమ్ముడుపోయారని కూడా అంటారు. ఖచ్చితంగా అంటారు కదండి. అదే చిన్నాళ్ళని కూలుస్తున్నారు, పెద్దాళ్ళని కూల్చలేదు అంటారు కదా. ఇప్పుడు అట్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను మరి ఎక్కువ మంది ప్రజల శ్రేయస్సును కాపాడే ప్రయత్నంలో కొంతమంది ప్రముఖులకి శత్రువు కావచ్చు, కానీ అది ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాబాహుళ్యం బెనిఫిట్ అయిందా లేదు? గాంధీ గారు కూడా చెప్పేది ఏమంటాడంటే, మనం తీసుకునే నిర్ణయం వలన ఒక నిరుపేదకి ఏం మేలు జరుగుతుంది అనేది ఆలోచించమంటాడు. సేమ్ అదే ఆర్టిస్టిక్ ఇక్కడ కూడా ఉపయోగించాలి అంతే తప్ప ఆయన ఏదో పని కట్టుకుని కాళ్ళ కత్తులు కట్టుకుని ప్రముఖులతోనే పోరాడుతున్నాడు అనుకోవటానికి వీల్లేదు. ప్రజాబాహుళ్యం యొక్క ప్రయోజనాలు కాపాడే ప్రయత్నంలో వీళ్ళకి కొంత కీడు జరగవచ్చు, హాని జరగవచ్చు, నష్టం జరగవచ్చు. అది మనం వ్యక్తిగతంగా ఆయన అంటే స్వచ్ఛందంగా కావాలని చేస్తున్నాడని అయితే మనం అనలేము. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నిజంగా రేవంత్ రెడ్డికి శత్రువులు సెలబ్రిటీస్ పెరుగుతున్నారు లేదంటే మటుకు ఒక పక్క చూస్తే అవునని అనిపిస్తుంది, కానీ ఎవరు తప్పులు చేశారనేది ప్రజలకైతే అర్థమవుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.